ఉన్నదియున్నట్టులుండగా గనుము ఇన్ని త్రోవల బోవనెలను తండ్రి అన్ని త్రోవల జాడలడవియేగాక ఉన్నాద జలముదుడుని ఏ త్రోవలు లేదన్నాయరుకాను వీడుని ఉన్నాద జలమనుచు మున్నే జెత్తికి చూడు మన్న నన్నెలా చిక్కేవన్నా నా మాట నిజము ఉన్నాద జలముదుడుని ఏ త్రోవలు లేదన్నాయరుకాను వీడుని. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు ఆవరణ విక్షేప రూప శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ ధరువుల యందు 38వ ద్విపదార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం. గురుదేవులు చక్కగా అచల బోధను అవగాహన కావిస్తూ మనకు దీనికి మునుపు ద్విపదార్థంలో ఏ సాధనలు లేనటువంటిది, ఏ యుక్తులకు అందనటువంటిది, ఏ యుక్తులకును ఆశించనటువంటిది, అనుభవం కానటువంటిది, ఇది ఎలాంటి నాచే కలిగిన ఆశు శబ్దం కానీ నేను అనే శబ్దం చేత ఎరుగ పడనటువంటిది, ఇంద్రాది దేవతలకు వీలు కానటువంటిది, ఎప్పుడూ యథార్థమై శుచిగా ఉండబడేటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో అది ఏక ప్రకారముగా ఉన్నది అని ఎలా ఉన్నదో తెలియచేసినటువంటి బాలరామ పండితులు, నాయనా శిష్య, ఉన్నది యున్నట్టులుండగా గనుము. మళ్ళా చెప్తాను నాయన, ఉన్నది యున్నట్టులుండగా గనుము ఇన్ని త్రోవల బోవనెలను తండ్రి అన్ని త్రోవల జాడలడవియేగాక. ఏ త్రోవలు కూడా మిగిలినటువంటి భ్రాంతి మార్గములన్నీ అడవి త్రోవలే శిష్య. అవి గమ్యము చేరనటువంటి యాత్ర. అది తిరిగి 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 ఆ అరణ్యంలో తిరగవలసినదే కానీ అందు నుండి వెలుపలికి వచ్చేటువంటి త్రోవ కానరాదు. ఆ త్రోవ చూపేటువంటి నిజగురు మహాత్ములు కానరారు. ఎందుకని? అడవి త్రోవల మరిగిన వారికి అదే వారి యొక్క అలవాటైపోయి ఉంటుంది. ఏంటంటే కారాగార వాసం అలవాటైనటువంటి వారికి అదే సొంత ఇల్లులాగా ఉంటుంది. అలా అడవి త్రోవలకు మరగి భ్రాంతికి ఆసక్తులైనటువంటి వారికి భ్రాంతి చాలా పరమశాంతిగా ఉంటుంది శిష్య. ఇక్కడ మిగిలినటువంటి త్రోవలను సరి అయినవి కావు అని సిద్ధాంతకర్త వాక్యాన్ని ఉటంకిస్తూ ఉన్నది యున్నట్టులుండగా గనుము. ఇక్కడ బాలరామ పండితుల వారు సంజ్ఞ అందచేస్తూ ఉన్నారు. ఎలా అంటే, ఎందుకు కానరావటం లేదు ఉన్నది ఉన్నట్లుగా అంటే, లేనిది ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది. ఈ లేనిది ఉన్నదానికి దర్వాజా అయి ఉన్నది. కారణం, తన్మాత్ర సహితమైనటువంటి దృశ్య పదార్థము ఏదైతే ఉన్నదో ఇది అలుముకొని ఉన్నది. అలుముకొని ఉన్నందువల్ల ఉన్నది ఏదైతే ఉన్నదో అది భావనకి అందటం లేదు, నీ నేత్రమునకు కానరావటం లేదు. అది నేత్రమునకు కనిపించేది కాదది. అది గురు సంజ్ఞకు మాత్రమే అందబడేటువంటిది పరిపూర్ణ పద్ధతి. అది ఉన్నది ఉన్నట్లుగా కనాలి అంటే లేనిది లేనట్లుగా రూఢి కావాలి. లేనిది లేనట్లుగా రూఢి అయిన పిమ్మట ఎలాగో ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. నీవు దానిని ప్రత్యేకించి దర్శించవలసిన అవసరమే లేదు. విచారణ అంతా కూడా ఈ షోడశాక్షరి యొక్క విధానమే. ఇది లేదు అనేటువంటి
యథార్థాన్ని నీవు గ్రహించినట్లయితే ఉన్నది ఎలాగూ ఉన్నది, ఉన్నది ఉన్నట్లుగానే కనేటువంటి సూచన అదే. ఇన్ని త్రోవల నేలను తండ్రి, మామూలుగా చాలా భిన్నమైనటువంటి త్రోవలు. అయితే ఏ త్రోవలో ప్రయాణించినా కానీ జనన మరణ భ్రాంతి రహితము అనేది కుదరదు. ఉండగానే నేను లేని స్థితి నేను అందాలి అన్నా, అది తెలియాలి అన్నా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి, లేకపోతే కుదరదు. అయితే నీవు ఇప్పటి వరకు చరించి నీవు ఏటికైతే మక్కువ పడి ఉన్నావో ఆ త్రోవలన్నీ అడవి త్రోవలి, దొంగ మార్గములవి. అందుకే అంటున్నారు, నాయన శిష్య, అన్ని త్రోవల జాడలడవియేగాక యున్నాదచలాము చూడుమి, ఏ త్రోవలు లేదన్నా ఎరుకాను వీడుమి. ఏ త్రోవలు లేవు నాయన, ఏ త్రోవలు లేదు అని అంటూ ఉండబడేటువంటి మద్గురువాక్యము కూడా నేను ఎరుకతోని అంటున్నాను. అయితే ఆ అంటూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఎరుకను విడిచిపెట్టు. ఏదైతే పరిపూర్ణమును ఉన్నది ఉన్నట్లుగా చూసినదో, ఉన్నదిగా ఉన్నట్లుగా చూసినటువంటిది చూసిన వెంటనే లేదది. సూర్యుని దర్శించిన చీకటే. ఉన్నదచలము చూడుమి. ఎలా? ఇంతకు మునిపే చెప్పాను శిష్య, ఈ కనిపించేటువంటి సర్వము కూడా ఈ అలుముకొని ఉండేటువంటి తన్మాత్ర సమితితో ఉన్న మిశ్రమం ఏదైతే ఉన్నదో దీనివల్ల అది కానరావట్లేదు నాయన. ఇది దానిలోనే ఉన్నది. అయితే అది కానరాక ఇది అడ్డుతెరగా ఉన్నది. ఇదే దర్వాజా. ఈ దర్వాజా తొలగినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా ప్రస్ఫుటంగా ఉంటుంది. అది ఏదైతే తెలుసుకుంటున్నదో, ఏదైతే అంటూ ఉన్నదో, ఏ త్రోవలు లేనటువంటిది పరమ గురు త్రోవ ఏదైతే ఉన్నదో అని అంటూ ఉన్న ఎరుకరు వీడు. శిష్య, ఉన్నాదచల మనుచు మున్నే చెప్పి చూడు, ఉన్నాదచల మనుచు మున్నే చెప్పి చూడు, మన్నా నన్నే రాత్రిప్పే వెన్నా నా మాట నిజము, యున్నాదచలము చూడుమి. యున్నది అచలమనుచు ఈ అచలబోధ అవగాహన ప్రారంభమైనప్పటి నుంచి చెప్తూ ఉన్నాను. ఇది ఉన్నది ఉన్నట్లుగా చూడాలని చెప్తూ ఉన్నాను. ఉన్నది అచలమే తప్ప ఇంకా ఏమీ లేదు. దానిలో తోపింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో అది పాచతీగ వచ్చినాయన. అది వంజాసూరుని సంధమే శిష్య. అది ఆకాశ పుష్పమే. ఎక్కడా లేనే లేదు ఆ మరీచికలో జలం. అది నీకు ముందుగానే చెప్పాను నేను. అయితే ముందు ఎలా చెప్పానో అలా చూడు. దీనిలో మొట్టమొదటే కను అన్నారు, చూడమన్నారు. తరువాత చూడుమీ అంటున్నారు. ఈ ఎరుకను వీడుమీ అంటున్నారు. ఉన్నదచలమనుచు మున్నే చెప్పిన చూడు అంటున్నారు. అన్నా నన్నేల త్రిప్పేవన్నా నా మాట నిజము. నన్ను ఎందుకు మరలా ఈ బోధను మరలా పదే పదే నా దగ్గర ఎందుకు చెప్పిస్తావు శిష్య? నన్ను మరలా వెనుకకి ఎందుకు రప్పిస్తున్నావు? నీ దృఢత్వం కోసం, నీకు ఈ బోధ అందేందుకోసం ఇంతగా చెప్తున్నాను. కాబట్టి అన్నా నన్నేల త్రిప్పే వెన్నా నా మాట నిజము. నీవు ఇది ఎన్నినట్లయితే, దీనిని గమనించినట్లయితే, ఆశాంతము పరిశీలించినట్లయితే, పరిగించినట్లయితే అది ప్రత్యక్షంగా ఉన్నది శిష్య. ఉన్నది ఉన్నట్లుగా చూసినట్లయితే దానిలో లేనిది లేనే లేదు. ఈ రాకడా పోకడా కలిగినటువంటిది ఉన్నది అచలము చూడు అని మనకు బాలరామ పండితులు వారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. తరువాయి పదార్థాలు రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.